రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన జరుగుతుంది, మమ్మల్ని హింసిస్తున్నారో, మా నాయకులపైన మా కార్యకర్తలపైన అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపిస్తున్నారో, ఇది ఎక్కడ పరిపాలన అని చెప్పేసి మా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఒకసారి వాళ్ళ సాక్షి రోతపత్రికలో వచ్చిన వార్త చదివినిపిస్తాను చూడండి. ఇది రెడ్ బుక్ పాలన, హామీల అమలు వైఫల్యాలను నిలదీస్తే దొంగ కేసులు, కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ నేతల సమావేశంలో వైఎస్ జగన్ మండిపాటు, రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి, ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చూస్తున్నారు, సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు, పోస్టింగ్లు పెట్టినా ఫార్వర్డ్ చేసినా కేసులు పెడుతున్నారు. ఇదే పరిస్థితి ఎప్పుడు ఉండదు, ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంది. సరే, ఒక చిన్న లైన్ రాసావు కదా ఇక్కడ, ఏమని? ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చూస్తున్నారు, సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు. అది నీ పత్రికలో నువ్వు రాయించుకున్నది. ఇప్పుడు అరెస్ట్ అయిన వ్యక్తుల్లో బోరుగడ్డ కావచ్చు, ఆ వర్ర రవీందర్ రెడ్డి కావచ్చు, ఆ ఇంటూరి రవికిరణ్ కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు అక్కడ చూపించు. మాట్లాడితే ఏదో ఒక టీవీ పెట్టుకుని టీవీలో చూపించేస్తావు కదా, చూపించాయా? ఇవో ప్రభుత్వాన్ని ఈ విధంగా ప్రశ్నించారు, మద్యం గురించా, ఇసుక గురించా, కరెంటు ఛార్జీల గురించా, రోడ్ల గురించా, లేదంటే సంక్షేమ పథకాలకు సంబంధించా, లేదంటే సూపర్ 6 గురించా, దేని గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైలుకి పంపించారో నువ్వు చెప్పాలా? అరే అమ్మనా బూతులు తిట్టించి మహిళల ఫోటోలు మార్పింగ్ చేయించి వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ వాళ్ళకి అక్రమ సంబంధాలు అంటకట్టి వాళ్ళని లకారాలతో సంబోధించి విడిగా రెచ్చిపోండి మీ వెనకాతలు మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళకి చెప్పి వాళ్ళని ఉసుగొలిపేసి, ఆ రోజు తెలీదు ప్రభుత్వాలు ఏ రోజు కూడా మనకు శాశ్వతం కాదు, వాళ్ళు మన అధికారంలో ఉన్నాం, మనకు అధికారం ఇవాళ శాశ్వతం కాదని వదిలేసామంతే. పైగా బోరిగడ్డికి సెక్యూరిటీ ఇచ్చాం, మళ్ళీ గన్నళ్ళకి 2 గన్నళ్ళకి. వాళ్ళతో సిగ్గు లేకుండా కేసులు పెడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారని మాట్లాడుతున్నాడు. కానీ సిగ్గు ఏమైనా అనిపిస్తుంటే పైగా ఒక డైలాగ్ ఏం కొట్టాడంటే, పేరు నాని ఉన్నాడు కదా, పేరు నాని ఎప్పుడు అంటూ ఉంటాడంటే ఏమని, అన్న నీతో వచ్చిన చిన్న సమస్య ఉందంటే ఏంటంటే అతి మంచితనం, అతి నిజాయితీ, ఈ 2 నీతో ఉన్న సమస్య అన్న. నాకు రాజకీయాల్లో అతి నిజాయితీ అతి మంచితనం పనిచేయదు అంటాడట. ఇటు పేరు నాని జోక్ చేస్తున్నాడని చెప్పేసి నేను ఎప్పటికీ తెలుసుకోలేకపోయావు నువ్వు. నా పేరు నాని జోక్ చేస్తున్నాను నీతోటి, ఊరికే అట్టా అనడంటే నీ మెప్పు కోసం. నువ్వు ఎంత మంచివాడువో, నువ్వు ఎంత నిజాయితీపరుడువో నీ చెల్లి, నీ తోబుట్టువన్నా, నీ తల్లి చెల్లిని అడిగితే చెప్పేస్తారు. ఆడెవడో పేరు నాని అన్నట్టు తెలియట్లేదు, ఎక్కిరెత్తున్నాడు, ఎటకారం ఆడుతున్నాడు, జోక్ చేస్తున్నాడు కూడా తెలుసుకోలేకపోతున్నాడు. నిజంగా నేను పిచ్చితనం ఇది. పైగా ఇక్కడికి వచ్చేసి ఉపన్యాసాలు ఇంకా ఏదో రాసుకొచ్చాడు. కానీ ఈ సమయంలోనే మన పార్టీని గ్రామస్థాయి వరకు మరింత పటిష్టం చేయాలి, సంక్రాంతి తర్వాత పార్లమెంట్ నియోజకవర్గం యూనిట్గా జిల్లాల్లో పర్యటిస్తా, మంచిది రా, బ్రహ్మాండంగా తిరుగు, ప్రజల మధ్యన ఉండు, పోరాడు, ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ తర్వాత అయినా సరే గతంలో ఏవైతే హామీలు ఇచ్చావో వాటిని ఎంత మేరకు నెరవేర్చో చెప్పు వచ్చి. నేను ఎవ్వడూ అడ్డుకోడు. కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతం దిశానిర్దేశం పేరుతో కార్యక్రమం, జిల్లాలోనే కార్యకర్తలతో మమేకమవుతా, కష్టకాలంలో పోరాట పటిమ సన్నగిల్లకూడదు, ఈ సర్కారు అబద్ధాలు మోసాలపై ప్రజల్లో కోపం రెట్టింపు అవుతుంది, టీడీపీని సింగిల్ డిజిట్కి పరిమితం చేసే రోజును తప్పకుండా చూస్తాం. ఏమంటున్నాడు? తెలుగుదేశం పార్టీని సింగిల్ డిజిట్కి పరిమితం చేస్తాడంట ఈ పోటుగాడి. నీకే సచ్చి చెడి 1-2 తగ్గుంటే కనుక నీకే సింగిల్ డిజిట్ వచ్చేది. అలాంటిది నువ్వు తెలుగుదేశం పార్టీని సింగిల్ డిజిట్కి పరిమితం చేస్తావా? 2019లో నీ అదృష్టం బాగుండి రాష్ట్ర ప్రజల కర్మ కాలిపోయి అంటే నీ అదృష్టం బాగుండి రాష్ట్ర ప్రజల కర్మ కాలిపోయి నీకు 151 సీట్లు వచ్చినాయి. కానీ 5 ఏళ్ళు నీ పరిపాలన చూశారు కదా. ఈసారి నువ్వు అంత భారీగా ఎక్స్పెక్ట్ చేయి మాకు. నిన్ను ఈ ఒక 10-15 ఏళ్ళు దరిదాపుల్లో కూడా ఎవడు రాను నిన్ను నమ్మే రోజులు పోయినాయి అన్నా. నువ్వు అంత గొప్పగా పరిపాలించేసావా అంటే లేదు. ప్రజలు మనకు 11 ఎందుకు ఇచ్చారు?
11 కదా మనకు వచ్చినాయి. ప్రతిపక్ష హోదా కూడా మనకు ఇవ్వలేదు కదా. అలాంటిది నువ్వు తెలుగుదేశం పార్టీని సింగిల్ డిజిట్కి పరిమితం చేసేస్తానని చెప్పేసి ఎలా చెప్తున్నావు? ఎలా అనగలుగుతున్నావు? అసలు ఏ విధంగా చేస్తావు చెప్పు. మనం చెప్పడానికి ఏమీ లేదు. నేను బట్టన్ నొక్కాను చెప్పుకోవడం తప్పితే ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏమైనా ఉందా నీ దగ్గర? లేదు. రోడ్లు వేస్తున్నారు, పరిశ్రమలు తీసుకొస్తున్నారు, యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. ఒక పక్క అమరావతి రాజధాని పనులు చకచకా జరుగుతూనే ఉన్నాయి. ఏ పని ఎక్కడా ఆగట్లేదు, పథకాలు ఆగట్లేదు. ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 1 by 1 ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు, అమలు చేసుకుంటూ వస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్ళడానికి కూటమి ప్రభుత్వం ఏ మేరకు ప్రయత్నించాలో ఆ మేరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చేసి కార్యకర్తలని నాయకుల్ని పిచ్చోళ్ళని చేస్తానికి నేను సింగిల్ డిజిట్కి పరిమితం చేసేస్తానని మాట్లాడతాడు. ఇది పిచ్చితనం అన్న, ఎదురుతనం కూడా కాదు, పిచ్చితనం అనుకోవాలా. అలాగే మన ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త ఒకసారి అది కూడా చూద్దాం ఉన్నది. ఇదిగో విద్యుత్కి సంబంధించి మన జగన్మోహన్ రెడ్డి భాగవతం మొత్తం ఇక్కడ దొరికేద్దన్నమాట మనకి. వద్దంటే విన్నారా? సొంత ఆర్థిక శాఖ సూచనలు బుట్టదాఖలు. యూనిట్ ₹2.49 దాటొద్దని స్పష్టీకరణ. తక్కువ ధరే ప్రామాణికంగా తీసుకోవాలని విస్పష్ట సూచన. ప్రాజెక్టు ఆలస్యంపైనే అప్పుడే జాగ్రత్తలు. అయినా పట్టించుకొని జగన్ సర్కారు. ఆర్థిక శాఖ సిఫారసులు తోసిపుచ్చిన కేబినెట్. అన్ని ఛార్జీలు కలిపితే యూనిట్ ₹5 పైనే. అయినా అలవోకగా జగన్ అబద్ధాల ప్రవాహం. అదేనా మన భాగవతం. పైకి మాత్రం ₹2.49 నేను కొన్నాను, ఇలాంటి డైలాగులు అన్నీ కొడతావు. అది అమల్లోకి వచ్చేటప్పటికి మన దగ్గరికి వచ్చేటప్పటికి అది ₹5 పైనే, దగ్గర ₹6 చేరిపోతుంది. అది పైగా పెద్ద స్క్రీన్ ఒకటి వేసుకుంటావు. ఎందుకు మాట్లాడుతావు, ఏం మాట్లాడుతావో నీకు అర్థం కాదు. ఎందుకు వచ్చిన మాటలు ఇవన్నీ కూడా. ఒక్క మాట అంటే ఒక్క మాట నిజం ఉండదు. మినహాయింపు ఏది ఎక్కడ? 7,000 మెగావాట్ల సౌర విద్యుత్పై ఐఎస్టీసీ ఛార్జీలకు మినహాయింపు ఇవ్వాలని సిఆర్సీని కోరిన ఈఆర్సీ. జీపీఏ అమల్లోకి వస్తే ఐఆర్టీసీ వర్తించదని ఆందోళన. ఈసీఈ లేకపోతే జగన్ ఏం చెబుతారని నిపుణుల ప్రశ్న. అలాంటి వాటికి సమాధానం చెప్పడు. తను ఏం చెప్పాలనుకుంటున్నాడు చెబుతాడు, వెళ్ళిపోతాడు తప్పితే ఇలాంటి వాటికి సమాధానం చెప్పగలుగుతాడా? ఇదిగో తమరి భాగవతమే. ఇంకా ఉన్నాయి, 1 కాదు 2 కాదు. తమరు అప్పట్లో తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇవాళకి నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవాళకి కూడా ప్రజలు పీడించేస్తున్నాయన్నా. దానికి ఉదాహరణ ఇగో ఇది. జనంపై మళ్ళీ సర్దుపోటు. విద్యుత్కి సంబంధించి జగన్ ఆఖరి ఇంధన సర్దుబాటు భారం 9,412 కోట్లు. ప్రభుత్వంపై 1,500 కోట్ల వ్యవసాయ రాయితీ భారం. వచ్చే నెల నుంచి యూనిట్కి 92 పైసలు వసూలు. 2026 నవంబర్ దాకా వసూలుకు ఈఆర్సీ ఆదేశం. తమరి భాగవతమే. ఇక్కడ ఏమని రాసాం మన సాక్షిలో? ఇది ఒక్క నిమిషం. ఇక్కడ మన సాక్షిలో ఏమని రాసామన్నా? బాధుడు ఇప్పుడు 9,412 కోట్లు. రాష్ట్ర ప్రజలపై భారీగా విద్యుత్ ఛార్జీల భారం మోపుతున్న చంద్రబాబు. ఇంకో ఈ 92 పైసలు భాగవతం నీదే అన్న. ఇక్కడ రాసుకొచ్చావు కదా. ఆదేశాలు జారీ చేసిన విద్యుత్ నియంత్రణ మండలి ఇప్పటికే బాబు వేసిన అదనపు భారం యూనిట్కు ₹1.27 ఉండగా ఇప్పుడు మరో 92 పైసలు. మొత్తంగా ₹2.19. తమరి భాగవతం ఇక్కడ ఉంది. అది కూడా తమరి భాగవతమే. ఇలా అందిన కాడికి వచ్చిన కాడికి అన్నిటిని దోచుకుంటూ వెళ్ళిపోయి నువ్వు ఎవరికైనా పాఠాలు చెప్పేది ఈ రోజున ఇక్కడ? ఎవరికి పాఠాలు చెప్తావు అని అడుగుతున్నావు. ఇంకా ఉంది, అప్పుడే అయిపోయింది అనుకుంటున్నావా? అబ్బో 1 కాదు 2 కాదు. స్మగ్లింగ్కి అడ్డాగా కాకినాడ పోర్టు. అధికారుల నిర్లక్ష్యంతో దేశ భద్రతకు తీవ్ర ముప్పు. అత్యంత ప్రమాదకర పోర్టుగా కేంద్రానికి లేఖ రాస్తా. రేషన్ బియ్యం మాఫియా నెట్వర్క్ను కట్టడి చేస్తా. ఇప్పుడు బియ్యం ఎగుమతి, రేపు పేలుడు మత్తు పదార్థాలు దిగుమతి కావని గ్యారంటీ ఏంటి? తనిఖీలకు వస్తానంటే 2 నెలలుగా అడ్డుకుంటారు. తనిఖీలకు వస్తానంటే ఇంచుమించు పవన్ కళ్యాణ్ గారిని 2 నెలలుగా అడ్డుకుంటారు అనమాట. అక్కడ ఉన్న పోర్టు అధికారులు ఎవరైతే ఉన్నారో, అంటే గతంలో పూర్తిగా ఆ పోర్టు మొత్తం కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధీనంలో ఉండేదని చెప్పి వార్తలు వచ్చాయి. వాళ్ళే ఇప్పుడు అక్కడి నుంచి ఏ కంపెనీ ఏ షిప్ బయటకు వెళ్ళినా సరే వాళ్ళకి సంబంధించిందే ఉంటుంది.
పైగా రేషన్ బియ్యం మొత్తం అక్కడి నుంచి ఎగుమతి. దానికి సంబంధించి గతంలోనే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నిన్న తనిఖీకి వెళ్ళారు. తనిఖీకి వెళ్తే అక్కడ విచిత్రం ఏంటంటే ఒక షిప్ని సీజ్ చేశారు. ఆ షిప్ వరకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. ఆ షిప్ పైకి ఎక్కుతానంటే అధికారులు ఎక్కనవ్వలేదండి. మీరు లెక్కేసుకోండి ఏ విధంగా అధికారులు అక్కడ ఉన్న లోకల్ వైసీపీ నాయకులు కుమ్మక్కైపోయి ఏ విధంగా చేస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి.